హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫ్ హరి. ఈ రోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ పేరు ములంకాయ టమాటా కర్రీ. ఈ ఇగురు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉండి మన పాతకాల పద్ధతిలో ఉంటుందండి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, ఆ టైప్ లో ఉంటుంది ఈ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక 2 ములంకాయలు ఈ విధంగా స్కిన్ తీసుకుని కట్ చేసుకోండి. 2 టమాటాలు కూడా అదే విధంగా కట్ చేసుకోండి. ఆనియన్స్ కూడా ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని రెడీ పెట్టుకోండి. తర్వాత కర్రీ సరిపడగా గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఆనియన్స్ ఈ విధంగా మనం ముందు కట్ చేసి పెట్టుకున్నామండి, అవి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా ఈ విధంగా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఆనియన్ ఈ విధంగా లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత 2 టమాటాలు ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2-3 నిమిషాల వరకు మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకోండి 2-3 నిమిషాల వరకు. 3 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా టమాటా సాఫ్ట్ అయిపోతుందండి. సాఫ్ట్ అయిన తర్వాత ములంకాయలు కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అవునండి, మర్చిపోయాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు? లేకపోతే సరే చేసుకోండి. బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని 3-4 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. 4 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి చీలికల కింద చీలికని వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ మగ్గే వరకు మూత పెట్టుకుని 1 నిమిషం పాటు మగ్గించుకోండి. జస్ట్ 1 మినిట్ మగ్గించుకోండి. తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీకి 1 కప్ వాటర్ సరిపోద్దండి ఇది, ఎందుకంటే బాగా పులుసు కింద కాకుండా ఇగురు కర్రీ కాబట్టి లైట్గా గ్రేవీ ఉండాలి. ఈ విధంగా మూత పెట్టుకుని 3 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. స్లోగానే ఉడకనివ్వండి కర్రీ. అప్పుడే ములంకాడ మంచి టేస్ట్ వస్తుంది, జ్యూసీగా మంచి బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని లైట్గా గరం మసాలా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా 1 రెమ్మ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ములంకాడ ముక్క సాఫ్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా హై ఫ్లేమ్లో పెట్టి కొత్తలాడించేసి స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని మరి ఈ కర్రీని వేడి చల్లారకుండానే వేడి రైస్లో కొంచెం ములంకాడ ముక్కలు వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్. అబ్బాబ్బాబ్బా, దెబ్బకి అమ్మమ్మ గుర్తొచ్చారండి, ఆ టైప్లో ఉంటుంది రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేడి రైస్లో వేసుకునండి వేడిగా ఉఫ్ అని ఊదుకున్నా పర్లేదు కానీ తింటే ఉంటుందండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ములంకాడ దేనికో మంచిది అంటారండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. లైక్ షేర్ కూడా మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.